శివన్నారాయణ ముందు పారిజాతం కుట్రను బయటపెట్టిన దాసు. ఆనందంలో దీప, కార్తిక్, శౌర్య, దాసు, సుమిత్ర, అనసూయ, కాంచన. షాక్లో జోష్న. ఇంతకు ఏం జరిగింది? అసలు శివన్నారాయణ ముందు పారిజాతం కుట్రను దాసు ఎలా బయటపెట్టాడు? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం, ఇది నవ వసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే కుబేర్ పేరొకటి తెలుసుకున్న దాసు ఏం చెయ్యాలి? ఇంతకు ముందు వరకు ఆ వ్యక్తి మనిషి ఎలా ఉంటాడో తెలుసు, ఇప్పుడు పేరు కూడా తెలిసింది. ఇప్పుడు ఆ మనిషి తాలూకు జనాలు ఎక్కడున్నారనేది తెలుసుకోవాలి. ముందు ఈ ఫోటోని సరిగ్గా మనిషి రూపం వచ్చేటట్టుగా డ్రాయింగ్ గీయించాలి. మొన్న గీసిన అతను ఎక్కడున్నాడో, అతనికి పెన్సిల్ ఒకటే వచ్చేమో. ఒక్కసారి స్టూడియో దగ్గరికి తీసుకువెళ్దామని ఇంకా స్టూడియో దగ్గరికి కాస్త తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళేసరికి బాబు, ఈ పెన్సిల్ గీతలతో ఉన్న వ్యక్తి మొహానికి అది మామూలు మనిషిగా ఉడుస్తాడు కదా, అలా చేయగలరా అని చెప్పనగానే సరే రండి కూర్చోండి అని చెప్పి పక్కనే కూర్చోబెట్టుకుని ఇంకా కుబేర్ ఫోటోని కాస్త కలర్స్, ఇంకా ఫేస్కి ఏమేం కలరు, హెయిర్ మొత్తం అంతా కూడా సెట్ చేసి మామూలు మనిషి ఫోటో గీయిస్తే ఎలా ఉంటుంది అలా ఆర్ట్ అయితే రెడీ చేస్తాడు. ఇప్పుడు ఈ ఫోటోని చూపించినా ఎవరికైనా ఇట్టే గుర్తుపడతారు. ఈ రకంగా ఈ మనిషి ఎక్కడున్నాడన్న విషయం తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా కుబేర్ కాస్త వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండేసరికి ఎందుకో వాళ్ళమ్మ గుర్తొస్తుంది. మా అమ్మ ఏం చేస్తుందో ఏంటో, ఒక్కసారి వెళ్ళి మాట్లాడాలి. అస్తమాను దీప జోలికి ఎందుకు వస్తారు ఈ నానమ్మ మనవరాళ్ళిద్దరూ? దీప జోలికి వెళ్ళొద్దని చెప్పాలి అని చెప్పి ఇంకా నేరుగా లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఇద్దరు కూడా గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి గ్రాని, ఏం ఆలోచిస్తున్నావు అనగానే నీ గురించే ఆలోచిస్తున్నానే అని చెప్పనేసరికి నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కాదు గ్రాని, ఆ దీప గురించి ఆలోచించాలి. ఎందుకంటే అడుగడుగునా అడ్డు ఉన్నది దీపే కాబట్టి అనగానే దీప ఉంటే మాత్రం ఏం చేస్తావే? మీ బావని మర్చిపోవడం తప్ప వేరే ఆప్షనే లేదు నీకు అని చెప్పనగానే దీపను మర్చిపోవడం కాదు, దీపను ఏకంగా చంపేయాలనుకుంటున్నాను. తను భూమి మీద ఉండకుండా అంతం చేయాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు జోష్న? అలా చేస్తే కార్తీక్ ఒప్పుకుంటాడా అనగానే బావ ఎందుకు ఒప్పుకోడు? బావకేమన్నా నేను చెప్పి చేస్తానా ఏంటి? బావ జీవితంలోంచి దీపను తొలగించి అప్పుడు బావ జీవితంలోకి నేను వెళ్తాను. బావ ఎప్పటికైనా నా వాడే అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండగా ఆ మాటలన్నీ వింటాడు. ఒక్కసారిగా దాసైతే విని గబగబా పెద్దయ్య అంటూ పిలుచుకుంటూ లోపలికి వెళ్తాడు. అదేంటి ఇప్పుడు వరకు నీ కొడుకు ఎక్కడున్నాడు, ఇప్పుడేంటి ఎలా పిలుస్తున్నాడు? కొంపదీసి మన మాటలు వినేసేడా ఏంటి అనుకుంటూ ఉండగానే ఏమోనే బాబు, వాడు ఆవేశం చూస్తుంటే అలానే ఉంది. వాడు ఇప్పుడు మీ తాతకు ఈ నిజం గనక చెప్పేశాడా అనుకో, ఇంకేమైనా ఉందా అని గబగబా లోపలికి వచ్చేసరికి ఒరే దాసు అంటూ పారిజాతం వెనక నుంచి పిలుస్తుంది. పిలిచినా కానీ పెద్దయ్య వదిన అంటూ గట్టిగా పిలవడంతో వీడేంటి దాసుగాడు గొంతులా ఉంది, దాసుగాడు ఇక్కడికి వచ్చి ఎందుకు కేకలేస్తున్నాడు అనుకుంటూ గబగబా ఇటు శివన్నారాయణ పైనుంచి వస్తూ ఉంటాడు. కిచెన్లోంచి కాస్త సుమిత్ర వస్తుంది. సుమిత్ర కిచెన్లోంచి రావడంతో ఏమైంది దాసు, ఏం జరిగింది అనగానే పెద్దయ్య మీకు ఒక విషయం చెప్పాలి అనగానే ఒరే దాసు ఏ విషయం చెప్పాలరా, ముందు పదెక్కడి నుంచి అని చెప్పాను కానీ నువ్వు ఉండు పారిజాతం, వాడేదో నిజాన్ని చెప్పాలి అని వచ్చాడు కదా, చెప్పనివ్వు అని చెప్పనేసరికి అది కాదండి, వాడేదో పిచ్చివాడు, వాడేదో వాగుతాడు అనగానే వాడు కాదు పిచ్చివాడు, నువ్వు పిచ్చిదానివి. ఇప్పుడు వాడితో నేను మాట్లాడాలి, నోరు మూసుకుని ఊరుకో. ఎవరైనా సరే నోరు విప్పితే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి ఏమైంది, ఎందుకు వచ్చావు, నన్నెందుకు పిలుస్తున్నావు అని చెప్పాను కానీ అది కాదు పెద్దయ్య, నీకొక విషయం చెప్పాలి. ఇది 25 సంవత్సరాల క్రితం హాస్పిటల్లో మొదలైన సంఘటనని చెప్పాలి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా, 25 సంవత్సరాల క్రితం ఏం మొదలైంది, ఏం జరిగింది అనగానే మా అమ్మ చేసిన కుట్ర పెద్దయ్య అని చెప్పనేసరికి మీ అమ్మ పారిజాతం ఏం కుట్ర చేసింది అనగానే పైనుంచి బిడ్డను కాస్త గాలికి వదిలేసి కిందనున్న బిడ్డను కాస్త పైకి తల్లి ఒడికి చేర్చింది అని చెప్పనేసరికి నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు అని చెప్పనగానే ఇంకా
ఏంటి ఏంటి దాసు ఏంటి చెప్తున్నావు 25 సంవత్సరాల క్రితం అనగానే అవును అవును వదినా అని చెప్పనేసరికి మావయ్య 25 సంవత్సరాల క్రితం అంటే జోష్న పుట్టిన సమయంలో అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. ఇంకా అలా షాక్ అయిన తర్వాత ఏంటి జోష్న పుట్టిన సమయంలోనా? అప్పుడు మీ అమ్మ ఏం కుట్ర చేసిందిరా చెప్పరా, నువ్వు కనుక చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ అలా చూస్తూ ఉండగానే దాస్ అయితే చెప్తాను పెద్దయ్య, మీలాంటి గొప్ప వాళ్ళ మీద ఒట్టులు వేసేంత గొప్పవాడిని అయితే నేను కాదు, కానీ మీరు ఒట్టు వేయించుకున్నారు కాబట్టి ఇంకా నిజం చెప్పక తప్పడం లేదు అని చెప్పనేసరికి ఏం జరిగిందిరా అని చెప్పనగానే మీరంతా అనుకుంటున్నట్టు జోష్న ఇంటి వారసురాలని అనుకుంటున్నారు. జోష్న ఇంటి వారసురాలు కాదు వదిన, జోష్న నా కన్న కూతురు అని చెప్పనేసరికి ఏంట్రా దాసు ఏం మాట్లాడుతున్నావు అంటూ కాలారు పట్టుకునేసరికి పెద్దయ్య నేను పాదాల సాక్షిగా చెప్తున్నాను, జోష్న నా కన్న కూతురు, మీ కన్న కూతురు ఎక్కడో ఉంది. ఆ కన్న కూతురు ఎవరన్న విషయం తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. ఖచ్చితంగా తెలుసుకున్న రోజున మీకు ఆ అమ్మాయికి అంటే నీ మనవరాలిని ఇద్దరికీ కూడా నిజం చెప్తాను అనగానే అసలు నా బిడ్డను మార్చడం ఏంటి దాసు అని చెప్పాను. కానీ ఇదంతా మా అమ్మ చేసిన కుట్ర అత్తయ్య, ఈ ఇంట్లో నుంచి నన్ను బయటకి గెంటేశారని తన వారసురాలని ఇంట్లో వాళ్ళు అందరూ నమ్మాలని ఇంకా ప్రతిసారి కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు దీపను కూడా అంతం చెయ్యాలని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు దీప వాళ్ళకి కార్తీక్ని దీపను విడగొట్టడానికి దీపను అంతం చేయాలని ప్లాన్ చేసిన జోష్న రేపు ఈ నిజం నా ద్వారా ఎప్పటికైనా బయటికి వస్తుందన్న ఉద్దేశంతో నా మీద కూడా ఏదైనా ప్లాన్ చేసి చంపేస్తే అప్పుడు నేను ఈ నిజం నాతోటే అంతమైపోతుంది కదా, అందుకని ఈ ప్రమాదం జరగకముందే మీకు నిజం తెలియాలని చెప్తున్నాను. కానీ వాడు పిచ్చివాడు, వాడేదో వాగుతుంటే అలా వింటూ ఉంటారేంటి అని చెప్పనేసరికి వెంటనే సుమిత్ర పారిజాతం చంప చెల్లుమనిపిస్తుంది. నువ్వు చెప్పు దాసు అనగానే అసలు మీ అమ్మ చేసిన కుట్రేంటి అనగానే నా బిడ్డను కాస్త నీ ఒడికి చేర్చింది వదిన, నీ బిడ్డను గాలికి వదిలేసింది. ఆ బిడ్డ ఎవరో అన్న విషయం తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. ఎందుకంటే ఆ బిడ్డను ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళారు. ఆ వ్యక్తి పేరు కూడా కనుక్కున్నాను, ఫోటో కూడా నా దగ్గర ఉంది. ఆ వ్యక్తి తాలూకు మనుషులెవరూ నాకు అందుబాటులో లేరు. వాళ్ళు గనక నాకు తెలిసిన మరుక్షణం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజానిజాలన్నీ కూడా తెలుసుకుని అంతా కూడా చెప్పిస్తాను అని చెప్పాను. కానీ అంటే ఇప్పుడు పారిజాతం ఇదంతా చేసిందా, జోష్నకి ఇందులో భాగం లేదు కదా దాసు అనగానే భాగం లేకపోవచ్చు పెద్దయ్య, కానీ నేను ఈ విషయం సుమారు 2 నెలల క్రితమే ఈ విషయం చెప్పాను. అప్పుడే ఇంకా శివనారాయణ అయితే అది కాదండి వాడు అని చెప్పాను. కానీ నోరు మూసేసి పారిజాతం, నువ్వు ప్రతిసారి నా మనవరాలు అన్నప్పుడే నాకు అర్థమైంది. ఒరే ఆ ఫోటో ఏది అనగానే ఇదిగో పెద్దయ్య అని చెప్పి ఫోటో చూపించేసరికి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తేనా తీసుకుని వెళ్ళాడు అనగానే అవును అని చెప్పాను. కానీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టుకుందాం, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటే నా మనవరాలు ఎక్కడుందన్న విషయం తెలుస్తుంది కదా అని చెప్పనేసరికి ఖచ్చితంగా తెలుస్తుంది పెద్దయ్య, ఎందుకంటే మీ మనవరాల్ని తీసుకెళ్ళింది ఇతనే కాబట్టి ఇతనే పెంచుకోవచ్చు, లేదంటే ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు. అసలు ఏం జరిగిందంటే అతనికే తెలుస్తుంది. మనం అర్జెంటుగా వెళ్దామా పెద్దయ్య అని చెప్పాను. కానీ సరే వెళ్ళొస్తాము సుమిత్ర అనగానే సరే మామయ్య గారు వెళ్ళి మీ మనవరాలతోనే తిరిగి రండి అని చెప్పాను. కానీ సరే అని ఇంకిద్దరూ బయటికి వెళ్తారు. మీరిద్దరూ ఏంటి లోపల ఉన్నారు, ఇద్దరు ఇంటి బయటికి నడండి అని చెప్పాను. కానీ అదేంటి మమ్మీ అలా మాట్లాడతావు, తాతయ్య ఏదో కోపంలో ఆవేశంలో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు, కానీ నేనేం తప్పు చేయలేదు కదా అనగానే తప్పు నువ్వు చేయకపోవడం ఏంటి జోష్న, నీకు తెలియనంతసేపు నువ్వు తప్పు చేయొచ్చు, కానీ నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎలా తప్పు చేస్తావు, నీకు ఆల్రెడీ దాసు చెప్పాడు నువ్వు నా కన్న బిడ్డవని, అది కూడా నువ్వు దృష్టిలో ఉంచుకోకుండా మళ్ళీ తప్పులు చేస్తూనే ఉన్నావు కదా. కార్తీకు దీప పెళ్లి చేసుకున్నారన్న విషయం తెలిసి నువ్వు ఇంటి వారసురాలు కాదని తెలిసిన తర్వాత కూడా వాళ్ళిద్దరినీ విడగొట్టాలని చూడలేదా, ఇంకా ప్రయత్నాలు చేయడం లేదా, అయినా నువ్వు తప్పు చేశావు. పోనీ నీకు తెలిసిన తర్వాతైనా మాకు ఆ విషయాన్ని చెప్పాలి కదా, చెప్పలేదు, కావాలని కప్పిపుచ్చాలనుకుంటున్నావు. అంటే నువ్వు మీ నానమ్మ కలిసి మా ఆస్తిని అంతటినీ దోచేయాలనే కదా ఇదంతా ప్లాన్ చేశారు.
కార్తీక్ ఆస్తి ఎక్కడ పోతుందా అని ఇప్పుడు దీప పెళ్లి చేసుకుంది కాబట్టి దీప నుంచి కార్తీక్ని విడదీయాలని ఇన్ని కుట్రలు చేస్తున్నావు. మావయ్య గారు, వీళ్ళను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ క్షణమే వీళ్ళని ఇంట్లోంచి బయటకి గెంటేయండి, లేదా పోలీసులకు ఫోన్ చేయండి, లేదంటే నా కూతుర్ని నాకు కాకుండా చేస్తారా? వీళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి సుమిత్ర అనేసరికి, అది కాదమ్మా సుమిత్ర అంటూ ఇంకా పారిజాతం మాట్లాడేసరికి, అత్తయ్య ఆల్రెడీ మిమ్మల్ని కొట్టాను, మళ్ళీ కొట్టే పరిస్థితి తీసుకురావద్దు. పదే పదే నాకు మిమ్మల్ని మీతో మాట్లాడాలన్నా మిమ్మల్ని చూడాలన్నా నాకు అసహ్యంగా అనిపిస్తుంది. మీరు నా కళ్ళ ముందు ఒక్క క్షణం కనిపించినా కానీ ఏం చేస్తానో నాకు తెలీదు. నాకు కడుపు సొక్కాన్ని మిగులుస్తారా? ఆస్తి కోసం, అంతస్తు కోసం నా కన్న బిడ్డను నా నుంచి దూరం చేసేస్తారా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా సుమిత్ర అయితే ఇంకా వెంటనే మీరు ఇంట్లోంచి బయటికి నడవకపోతే మాత్రం ఇద్దరిని షూట్ చేస్తాను, లేదంటే పోలీసులకు అప్పగిస్తాను, చీటింగ్ చేశారని చెప్పనేసరికి, పద జోష్న అని చెప్పాను కానీ నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇంటి వారసురాలను అనగానే, నువ్వు ఇంటి వారసురాలవై పోవే బయటికి ముందు అంటూ మెడపట్టి బయటికి గెంటేస్తాడు శివనారాయణ. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.